ఈ చిక్కు ప్రశ్నకి మీకు సమాధానం తెలిస్తే చెప్పండి. ఒక రాజుగారు ఋషులందరికీ భోజనం పెట్టాలి అనుకున్నారు. 100 మంది ఋషులను భోజనాన్ని పిలిచారు. అయితే ఏదైనా గొప్ప కార్యక్రమం జరిగేటప్పుడు దాంట్లో మనం కూడా పాల్పంచుకోవాలి అనుకుంటాం కదా. అలాగే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ తమ శక్తికి తగ్గట్టు, తమ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఏమేమి ఇవ్వగలిగారో అవన్నీ ఇస్తూ ఉన్నారు. అయితే ఒక ఆవిడ పెరుగు ఇవ్వాలనుకుంది. మరి 100 మంది ఋషుల కంటే ఎంత పెరుగు కావాలి? అంత పెరుగు కలెక్ట్ చేసి తీసుకుని అంతఃపురానికి వెళుతూ ఉందన్నమాట. వెళ్ళేటప్పుడు ఒక దాని మీద కుండలు చాలా కుండలు ఉన్నాయన్నమాట. ఒక కుండలో సరిపోదు కదా అంతమంది పెరుగు. ఒక కుండ మూత తొలిగి అందులో ఒక విషపు పాము పడింది. మళ్ళీ అది దూకేసింది బయటికి. అది పడిన సంగతి ఎవ్వరికీ తెలియదు. సరే, పెరుగు తీసుకెళ్ళి ఇచ్చేసింది సంతోషంగా. ఇంతమందికి నేను పెరుగు ఇవ్వగలిగాను అని ఆనందించింది. వాళ్ళు కూడా చక్కగా 100 మంది ఋషులు లైన్గా కూర్చున్నారు. అందరికీ వడ్డన చేశారు. అన్ని పంచభక్ష పరవాణాలతో భోజనాలు పెట్టారు. అందరూ తృప్తిగా తినేశారు. లాస్ట్కి పెరుగు వేసుకుంటాం కదా, ఎవరైనా లాస్ట్కి పెరిగే కదా వేసుకుంటాం. లాస్ట్కి అందరికీ పెరుగు వడ్డించాక ఆ పెరుగు అన్నం తిని అందరూ చనిపోయారు. 100 మంది ఋషులు చనిపోయారు ఆ పెరుగు అన్నం తినగానే. ఇప్పుడు ఈ ఋషులు చనిపోయినందుకు గాను శిక్ష ఎవరికి వెయ్యాలి? పెరుగు తెచ్చిన ఆవిడికా, వడ్డించిన వాళ్ళకా, లేక 100 మంది ఋషులకి భోజనానికి పిలిచి 100 మంది ఋషుల్ని భోజనానికి పిలిచిన రాజుగా? ఈ ముగ్గురులో శిక్ష ఎవరికి వెయ్యాలి? మీరు చెప్పండి సమాధానం.